అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి రవీంద్ర గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడదాం. రవీంద్ర గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. మేము అందుబాటులో ఓకే, పర్లేదు, ఏం పర్లేదండి. అన్ని వేళ్ళు మీ వైపే చూపిస్తున్నాయి. గత బీఆర్ఎస్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కేవలం గత ఎన్నికల్లో కాదు, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాజకీయ కారణాల కోసం చేసి అది పూర్తి వ్యక్తిగతంగా కూడా వెళ్ళింది. చాలామంది ఫోన్లు వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు విని వాళ్ళ కుటుంబ కలహాలు రావడం కావచ్చు, డబ్బులు వసూలు చేయడం కావచ్చు కూడా జరిగింది. మొత్తానికి మూల కారణం కేసీఆర్ అంటే ఈరోజు ఈటల రాజేంద్ర గారు కూడా ఫైర్ అవుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇన్ని ఆరోపణలు వస్తున్న తర్వాత ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా కొంచెం లేట్ అయినా కూడా చర్చలో పాల్గొంటున్నాం. కాకపోతే దానిలో ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి అన్నలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు, ఎందుకంటే కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకునే కదా వీళ్ళందరూ రాజకీయాలు చేసేది. కేసీఆర్ లేకుంటే వాళ్ళకి ఒక్కరోజు కూడా వాళ్ళకు ముద్ద దిగది, మింగుడు పడది. వాళ్ళ పేరు తలుచుకోకపోతే వాళ్ళకి ఎవరికి కూడా కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేసినా 100% తప్పే. ఎందుకంటే దానికి వేరే ఎవరు కూడా వేరే మాటలు మాట్లాడతలేము. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పటిదాకా మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ క్రీడ మొత్తం ఎట్లా జరుగుతుందంటే కంప్లీట్ గా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి రంగంలో ఒకటి తీసుకోవడం. ఇటు ఫస్ట్ మన ఈ కాళేశ్వరం తీసుకున్నారు, ఆ కూలిపోయిన దాంతో ఇప్పుడు ఈ రకరకాలుగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, తర్వాత మొన్నటి ఈ కార్ రేస్ అన్నారు. ఇట్లా అన్నిటిని ముందర పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వీళ్ళందరికీ అలవాటు అయిపోయింది. దానిలో ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఈ నీళ్ళ ఏలువేటి తీసినట్టే తప్ప ఇంతవరకు వాళ్ళు సాధించింది ఏం లేదు. అంతేందుకండి, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తారు, వాళ్ళ మంత్రులు చెప్తాను ఒకరికి మా ఫోన్లే ట్యాప్ అవుతానే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఫోన్లు ట్యాప్ అనేది అది ప్రభుత్వాలు చేస్తున్నాయా లేకపోతే అధికారుల ప్రమేయంతో చేస్తారా, వాళ్ళు ఎవరు చేస్తారనేది అధికారులకు తెలుసు, అందరికి తెలుసు. అనవసరంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలని వాళ్ళందరూ చూస్తే ఆకాశం మీద వేసుకున్నట్టయితే తప్ప వాళ్ళు ఎట్టి పరిశీలన లేదు. ఖచ్చితంగా అధికారులకు ఏది అవసరమో ఎట్లున్నదో అది చేస్తారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు చెప్తారు, మనమే తింటున్నాం కదా తప్ప అందులో కేసీఆర్ గారికి ఎటువంటి ప్రమేయం ఉండదు. కేవలం రాజకీయ కక్షతోటే వాళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు. నిజంగా కొంచెం మాట్లాడదాం అనుకున్నా కానీ మాకు ఇక్కడ వర్షం పడుతుంది, మధ్యలో ఆగి చర్చలో ఉన్నాము, కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం మన్నించాలి అందరూ కూడా. పర్లేదండి.